రేడియో సిటీ పాడ్కాస్ట్. మన పురాణములు మీ ఆర్జే సునీతతో. మన పురాణములు అంటే మన కథలే. హిమాలయ పర్వతములలో దేవదారు వృక్షములతో నిండిన ఒక వనము కలదు. దానినే దారుకావనమని అంటారు. అందులో మునీంద్రులు కొందరు ఆశ్రమములు స్థాపించుకొని తమ స్త్రీలతో కాపురముంటూ తపములు చేసుకుంటూ ఉన్నారు. కొందరు నీళ్లలోపల నిలబడి, కొందరు నీటిపై తేలుచూ పండుకొని తపములు చేస్తూ ఉండేవారు. వారిని అనుగ్రహించటం కోసం పరమేశ్వరుడు వికృత వేషముతో అక్కడికి వెళ్లారట. తల జడలు కట్టి కోరలతో దిగంబరుడుగా ఉన్నారంట. ఇలాంటి వేషముతో మునుల వద్దకు గెంతులు వేయిచూ వచ్చినటువంటి అతన్ని చూసి తపస్సులందరూ కూడా ఓపించారంట. గాడిద వలె కూసితివిగాన నీవు గాడిద జన్మ ఎత్తు అని చెప్పి వారిలో ఒకరు, దానవుడవు గమ్ము అని చెప్పి మరి ఒకరు, పిశాచమువు కమ్ము అని చెప్పి ఇంకొకరు. అందరూ ఇట్లా శపిస్తూ వచ్చారట. వారట్లు శపించగా శివుడు సంతోషించారట గాని మనసులో బాధపడలేదట. తిరిగి కోపించి ఏమీ అనలేదట. ఏమి విచిత్రమో గాని ఆ పరమేశ్వరుని యొక్క తేజస్సు ముందు మునులు వారి యొక్క తపస్సు అన్నీ కూడా సూర్యుని ముందు దీపం వలె వెలవెలబోయాయి. మునుల శాపములెట్టివో తెలుసు కదా. ఒక ముని శాపం వలన బ్రహ్మకు సమస్త లోకములో పూజలే లేకుండా పోయాయి. మరొక ముని శాపం వలన, భృగువు వలన విష్ణువు మత్స్య కూర్మాది అనేక అవతారములు ఎత్తవలసి వచ్చింది. అగస్త్యుని శాపం వలన ఇంద్ర పదవి పొందినటువంటి నహుషుడు మహాసర్పమైపోయాడు. అటువంటి మునులు వారి యొక్క శాపములు సర్వాధికుడైనటువంటి పరమేశ్వరుని ఏమీ చెయ్యలేకపోయాయి. మునులందరూ కూడా ఒక చోట చేరి ఇతడెవ్వడో గాని అధర్మంగా ప్రవర్తిస్తున్నాడు, మునులను మాయాకూపంలో ముంచాడు, ఇతనిపై దయ చూపించకూడదు, దండించాలి, ముందు మంచిగా చెప్పి చూద్దాం, వినకపోతే అప్పుడు చూసుకుందాం అనుకుని శివుని దగ్గరకు వెళ్ళి, సంసార స్త్రీలు ఉండు చోట, కన్యలు ఉండే చోట ఇలా నువ్వు దిగంబరుడవై తిరుగుట పనికిరాదు, ముందు వెళ్ళి బట్టలు కట్టుకో అని చెప్పారట. పైకిలా చెప్పారు, నువ్విలా బట్టలు లేకుండా తిరిగితే నువ్వు నీ పురుష చిహ్నాన్నే పోగొట్టుకుంటావు అన్నారట. అది విని పరమేశ్వరుడు, మునులారా, నా లింగము భూమిపై పడునట్లు మీరు శపించుట ఎందుకు? కేశవాదులకు కూడా అది సాధ్యము కాదు. నేనే స్వయంగా నా లింగాన్ని భూమిపై విడుచుచున్నాను అనగా మునులు ఇలా అన్నారంట, నీ మహిమల సంగతి మాకెందుకు? ముందు నీవు బట్టలు సరిగ్గా కట్టుకో, వెకిలి వేషములు వేయడం మానేసి ఇక్కడుండు, లేదా ఎక్కడి నుండి వచ్చావో అక్కడికే వెళ్ళిపో అని అన్నారంట. ఆ మాటలు విన్న ఈశ్వరుడు వెంటనే అదృశ్యమైపోయాడంట. చూడగా లింగరూపమే అక్కడ ఉన్నది. పరమేశ్వరుడు ఆ విధంగా అదృశ్యమవటంతో త్రిలోకములు స్తంభించిపోయాయంట. ప్రాణులకు పుట్టుకలు లేకపోయానంట. సృష్టిలోని సమస్త వస్తువులు నిస్తేజమైపోయాయంట. అగ్నికి సూర్యచంద్రులకు ప్రకాశం లేదట. నక్షత్రగ్రహ సంచారములు విపరీతమైపోయాయంట. మునుల యజ్ఞాలు లేవు, సాగిన ఫలము దక్కదు. సమస్త జీవులకు కార్యక్రమాలన్నీ స్తంభించిపోయాయి. దానికి కారణమేంటో తెలియక మునులందరూ కూడా బ్రహ్మ దగ్గరకు వెళ్లి ఈశ్వరుని యొక్క వికృత వేషమును, దుండగములను, అతని యొక్క దిగంబరత్వమును చూచి మునికాంతలను, మునికన్యలను మొహవిభ్రాంతులైపోయారు. సమస్తమును ఏం జరిగిందో వారికి అక్కడ వివరించి చెప్పారంట. అప్పుడు బ్రహ్మదేవుడు, సాక్షాత్తు ఆది పురుషుడైనటువంటి పరమేశ్వరుడు, ఆయన వల్లే కదా మనం అందరం కూడా పుట్టి జీవిస్తూ ఉన్నాం, ఇవన్నీ కూడా ఆయన లీలలే కదా. ఎట్టి తేజస్సుతో ఈశ్వరుడు లింగంగా మారారో ఆ లింగమును పరమేశ్వర స్వరూపంగా భావించి సేవించి ఇష్టసిద్ధులు పొందండి అని చెప్పి సెలవిచ్చి పంపించేశారంట. ఆ విధంగా లింగోద్భవం జరిగింది. సుతుడు చెప్పిన దాని ప్రకారం కలికాలంలోనే కాదు, ఏ కాలంలోనైనా సరే సూక్ష్మంలో మోక్షం దొరికేందుకు మరో మార్గం కూడా ఉంది. అదే శివలింగార్చన. ఆ పరమేశ్వరుని లింగంగా భావించి కరపీఠంలో గాని, ఇంట్లోని దేవతార్చన పీఠంలో గాని, ఏదైనా ప్రత్యేక మందిరంలో కాని, పుణ్యక్షేత్రంలో కాని నిత్యము ఆరాధించు వారికి తప్పనిసరిగా ముక్తి లభిస్తుంది శివలింగార్చనతోనే. ధ్యాన, ఆవాహన, ఆసన, పాద్య, అర్ఘ్య, ఆచమనీయ, అభిషేక, వస్త్ర, భస్మ, గంధ, అక్షత, పుష్ప, బిల్వ, ధూప, దీప, నైవేద్య, తాంబూల, మహా నీరాజన, మంత్రపుష్ప, నమస్కార, ప్రార్థనలు అనేటువంటి 21 ఉపచారాలతో మనం శివలింగార్చన చేసుకోవాలి.
ఛత్రం, చామరం, తాళపత్రం, అద్దం, ఘంట, శంఖం, గీతం, నృత్యం, ప్రదక్షిణం వంటి రాజోపచారాలు కూడా మనం ఆచరించినట్లయితే మరీ మంచిది. అలా రోజు శివపరంగా లింగారాధన చేసేవారు తప్పకుండా ముక్తులైపోతారు. లింగారాధన చెయ్యలేనివారు నాగభూషణ, నీలకంఠ, వ్యాఘ్రాంబర, పాలనేత్ర, చంద్రశేఖరాది సర్వోన్నత తత్వాలతో కూడినటువంటి శివమూర్తిని పూజించుకున్నా అదే ఫలితాన్ని, సత్ఫలితాన్ని పొందగలుగుతారు. శివుడొక్కడే, శివుడు మాత్రమే తన నిష్కళత్వం చేత లింగంగాను, సకలత్వం చేత మూర్తిమంతంగాను ఆరాధింపబడుతున్నారు. తక్కిన దైవతాలన్నీ కూడాను మూర్తిమంతాలు, సాకారాలే కాని పరతత్వమైనటువంటి నిరాకారతను పొందలేకపోయాయి. శివుడే సర్వేశ్వరుడు అనటానికి ఇదొక్కటే మనకి ఆధారం. మరొకసారి అసలు మన శివుడు సకల నిష్కల రూపాలు రెండింటినీ ఎలా పొందగలిగారు అనేటువంటి వివరాల్ని నేను మీకు చెప్తాను. ఇవి ఇవాల్టి మన పురాణాలు, అంటే మన కథల్లోని ఒక అద్భుతమైన లింగోద్భవ కథ. మన పురాణములో మీ ఆర్జే సునీతతో Radio City Podcast.